వెల్కమ్ బ్యాక్. ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూనే ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగించమంటూ సిఎస్కి ఇచ్చినటువంటి ఆదేశాలు, వీటికి సంబంధించిన అంశం. ఆయన ఏం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేస్తే ఇటువంటి పరిణామాలు వచ్చాయి అంటే 63 టైమ్స్ ఆయన కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తిరస్కరించారు అనేది పక్కన పెట్టండి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నగరానికి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి, మొత్తం హైడ్రాకి సంబంధించి ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు, దాంట్లో ఉన్నటువంటి హార్ష్ నిర్ణయాలు ఏమిటి, పేదల భూముల్ని, పేదల ఇళ్లనే ఆయన కూలగొట్టించారా, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ ఎక్కడైతే అక్రమ కట్టడాలు భారీ స్థాయిలో ఉన్నాయో అటువంటి వాటిని కూడా కూల్చేశారా, అసలు ఏం జరిగింది, ఆ టెన్యూర్ ఎట్లా ఉంది, హైకోర్టు ఎందుకు ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది, ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర గారు మనతో ఉన్నారు. నమస్కారం సుమిత్ర గారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. సుమిత్ర గారు, ముందుగా మీరు చెప్పండి, హైడ్రా కమిషనర్ విషయంలో హైకోర్టు ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ముఖ్యంగా గ్రీకు పురాణంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని తీసుకుని దాంట్లో 9 తలల భయంకర సర్పం, దాన్ని ఎవరు జయించలేరు, అటువంటి సర్పంలా హైడ్రా మారిపోయింది అనేటటువంటి అంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హైడ్రా కమిషనర్ని తొలగించడం తక్షణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, క్షమాపణ చెప్పినా కూడా మేము దాన్ని స్వీకరించలేము, కోర్టుల యొక్క ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ హైకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవాలి? ఇది రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ తీవ్రమైనటువంటి ఒక పెట్టుగా, చెంపపెట్టుగా ప్రతిపక్షాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? నిజంగా ఆయన టెన్యూర్ అంత భయంకరంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎస్, శివప్రసాద్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారికి, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎట్లా ఉన్నాయని ఇది చూపిస్తున్నటువంటి ఒక దానికి ఉదాహరణగా, తార్కాణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్షం కాంగ్రెస్ పరిస్థితులు ఎట్లా దిగజారిపోతా ఉన్నాయి, ప్రజల ఆలోచనలు కానీ, ప్రజల ఆస్తులకు కానీ, ప్రజల మాటకు కానీ విలువలేని తీరు, చట్టాలను గౌరవించినటువంటి తీరు, కోర్టులను గౌరవించినటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అక్కడ ఒక 62 సార్లు 63 సార్లు మరి ఆయన కోర్టును ధిక్కరించారు. కోర్టు పిలుపుల్ని లెక్క చేయలేదంటే అది ఆయన సొంత నిర్ణయం అయి ఉండదు. ప్రభుత్వం తప్పకుండా ఆయన వెనుక ఉండి నడిపించేటువంటిదిగా ఇది రేవంత్ రెడ్డికి, రంగనాథ్ గారికి కాదు, ఒక అధికారికి కాదు చెంపపెట్టుగా, ఇది రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు వ్యవహారం. చెంపపెట్టు కాదండి, నిజంగా అవమానకరం. దేశ చరిత్రలో ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి ఎవరైనా ఉన్నారా అధికారులు? ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి. ఈ స్థాయి దిగజారుడుతనం, ఈ స్థాయి లెక్కలేనితనం, ఈ స్థాయి దుర్మార్గం ఎక్కడా లేదు. పేదల ఇండ్లే, బడుగుల ఇండ్లే కూలుస్తూ ఇంకా ఒక షాడిజం అందామా, దాన్ని ఏమందాం రేవంత్ రెడ్డి గారిది? ఆయన ఎంత స్పష్టంగా చెప్తారు, మీరు చూసుకోండి, హైడ్రా నాకు ఆదర్శం అని చెప్తారు. ఈ కూల్చివేతలను చూడండి, ఏ స్థాయి విధ్వంసం జరిగిందో. యుద్ధంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండదు, అట్లా చేయగలిగినామని గర్వంగా ప్రకటించుకునేటువంటి నిర్భీతి, నిర్లజ్జ, ఇది దేనికి ఇదిగా చెప్పుకోవాలి మనం? ఇంత పట్టింపు లేనితనం ప్రజల పట్ల, ప్రజల ఆస్తుల పట్ల ఏంటి ప్రభుత్వ వైఖరి? ఇంత దుర్మార్గంగా ఎట్లా కొనసాగిస్తుంది రేవంత్ సర్కారు? నిజంగా రంగనాథ్ గారు కూడా ఒక అధికారిగా ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు ఇవ్వనివ్వండి, తర్వాత తాను బాధ్యుడవుతాడు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మరి తన జీవితం జైలు పాలు కాకూడదు, కోర్టులను ఈ స్థాయిలో ధిక్కరించకూడదు అనేటువంటి కనీస స్పృహ, ఆలోచన లేకుండా తానేదో వీరంగం సృష్టించడం ఎంతవరకు సమంజసం? ఇది సెలవు రోజుల్లో కోర్టులను కూడా లెక్క చేయకుండా, కోర్టు స్టేలను కూడా లెక్క చేయకుండా, సెలవు రోజుల్లో వెళ్లి పేదల ఇండ్లు కనీసం 10 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా, పుస్తకాలు చదువుకోలేకుండా, తిండి వండుకోవాల్సినటువంటి ఆ పూట తిన్న పద వండుకున్నటువంటి
వండుకోవాల్సినటువంటి పదార్థాలను, కనీసం వండుకోవాల్సినటువంటి పదార్థాలను బయటకు తీసుకొని ఇవ్వకుండా రోడ్డు మీద పడిస్తున్నటువంటి దుర్మార్గం నిజంగా రాష్ట్రం అంతా కదిలిపోయింది ఒక్కసారిగా. ఎంత బాధ, ఎంత దుఃఖం. వాళ్ళు ఏమన్నా అన్ని అనుమతులు ఉన్నాయండి, అన్ని అనుమతులు ఉన్నాయి, వాళ్ళు అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ ఉన్నారు, బ్యాంకుల రుణాలు ఉన్నాయి, పేదల చిన్న పూరి గుడిసెల కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళు కట్టుకున్న 2 అంతస్తుల 3 అంతస్తులు, ఎక్కడి నుంచి పేదలు మధ్య తరగతి వాళ్ళే వీళ్ళ టార్గెట్ అండి. పేదలు మధ్య తరగతులే ఆదర్శంగా ఉండాలనుకుంటే ప్రభుత్వమే ముందుగా మంత్రుల ఆక్రమిత నాలాలు, లేదంటే బఫర్ జోను, FTL మంత్రులే కానీ, లేదంటే ఫాతిమా కాలేజ్ గురించి పదే పదే చెప్పుకుంటా ఉంటారు అందరు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కానీ, పట్నం మహేందర్ రెడ్డి గారిది కానీ, ఇదే యనుమల తిరుపతి రెడ్డి గారిది కానీ, ఎక్కడున్నాయి వాటి జోలి ఎందుకు హైడ్రా పోదు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందండి. హైడ్రా పేదలు మధ్య తరగతుల వాళ్ళు, బ్యాంకు లోన్లు, ఏళ్ళకేళ్ళు ఉద్యోగులు పాపం వాళ్ళు ఒక్కొక్కళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ సర్వీస్ ఉన్నంత కాలం లోన్లు పెట్టుకొని వాళ్ళు ఇండ్లు తీసుకుంటారు. సుమిత్ర గారు, మీరు ఓన్లీ పేదల్ని లక్ష్యంగా చేసుకుని ఇదంతా చేశారు అని చెప్పి మీరు చెప్తున్నారు. దానివల్ల ప్రభుత్వానికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వానికి ఆ స్థలం దక్కుతుంది. వెలుగుమట్లలో చూసినాం కదండి, పూర్తిగా 1000 ఏళ్ళు ఒకేసారిగా నేలమట్టం చేయడం, భూదాన్ భూముల్లో ఉన్నటువంటి ఇల్లు, అది ఆ స్థలం మీద కన్నేసినటువంటి ప్రభుత్వం నిజంగా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతా ఉన్నది. ఇట్లా పేదల ఇళ్ళనే, మధ్యతరగతి ఇళ్ళనే, పోరాడ శక్తి లేనటువంటి వాళ్ళ ఇళ్ళనే, అయినప్పటికీ వాళ్ళు పోరాడిండ్రు, కోర్టుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళిండ్రు. అయినా కోర్టు చెప్పినా వినైనటువంటి మొండి వైఖరి, దుర్మార్గపు వైఖరి ఈ ప్రభుత్వం కొనసాగించింది. ఇది రాష్ట్రం అంతా గమనించింది. ఈ విధ్వంసాన్ని గర్వంగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు సమంజసం అండి? ఆయన తాను చేసినటువంటి విధ్వంసాన్ని గర్వంగా ప్రదర్శించుకోవడం, ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇదేంటనేది ప్రజలకు తెలిసిపోయింది కదండి. గౌరవించారు, కోర్టులను గౌరవించారు, ప్రజల యొక్క మాన ప్రాణాల. సుమిత్ర గారు, మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు కొంచెం అది సరి చేసుకోండి. ఈ లోపల లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు సార్, ఇప్పుడు రంగనాథ్ విషయంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఏ విధంగా దాన్ని చూస్తారు? ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ఇది చెప్పపెట్టు లాంటిది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా ఆధారంగా అంటే పేదలకు సంబంధించినటువంటి, పేదల కష్టార్జితానికి సంబంధించినటువంటిది కూలీ నాలి చేసుకొని ఒక కార్మికుడు గాను ఆ జీవితాంతం సంపాదించినటువంటి డబ్బుతోని 60 గజాలు 70 గజాలు 80 గజాలు జాగా కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని 20-30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కూల్చివేస్తే మరి వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్లు అంటే ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి ఉన్నప్పుడు మరి బాధ్యులు ఎవరైతారు? ప్రభుత్వమే అవుతుంది. బాధ ఎవరికి? పేదవాళ్ళకు. ఇది సమంజసం కాదు ఒకటి. రెండో విషయం, మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రభుత్వానికి చెప్పుకున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళడం సాంప్రదాయం, న్యాయస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం. 63 సార్లు కోర్టు ధిక్కరణ అనేటువంటిది ఇది నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే హైడ్రా అంటే పేదల భూములకు సంబంధించి, అంటే హైడ్రా అంటే చెరువు ఈ నగరంలో, మహానగరంలో చెరువులు మాయమైన ఒకటి. కానీ మాయమైన చెరువులకు సంబంధించి మాయం చేసిన వాళ్ళు ఎవరు? మాయం చేసిన వాళ్ళ మీద తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర రికవరీ ఏంటి? వాళ్ళ మీద చర్యలు ఏంటి? వాళ్ళు మాయం చేసిన వాళ్ళు మాయ చేసి
మాయ చేసి పేదలకు భూములను అంటే అక్రమంగా అనుమతులు సంపాదించి పేదలకు భూములను విక్రయించిన వాళ్లకు వాళ్ళ మీద తీసుకున్న చర్యలేంటి? ఆ రకమైనటువంటి బాధ్యత ప్రభుత్వంది కాదా? మరి ఆ బాధ్యతను ప్రభుత్వం విస్మరించి పేదల ఇల్లు కూల్చివేయడం అనేటువంటిది బాధాకరం. మరి కోర్టు రెస్క్యూకి వస్తే అటువంటి సంఘటనలో కోర్టుకు పోయినటువంటి సందర్భాల్లో కోర్టు ఇచ్చినటువంటి సూచనలను పెడచెవిన పెట్టి, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పెడచెవిన పెట్టి కోర్టు ధిక్కరణకు పాల్పడడం, ఇది మరి ఇంకెక్కడికి పోవాలి? న్యాయం కోసం ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటిది. మరి ఉన్న ఏకైక మార్గం న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి దాన్ని కూడా పెడచెవిన పెడితే మరి ఈ సామాన్యుడి హక్కు ఎక్కడికి పోవాలి? సామాన్యుడు తన గోడుని ఎవరికి వినిపించుకోవాలి? ఇది బాధాకరం. ఒకటి నేను అడుగుతా ఉన్నా, ఏదైతే యూనివర్సిటీ జాగాలు ఆక్రమణ చేసి హోటళ్లు కట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు, చెరువుల ఆక్రమణ చేసిండ్రు అని కలెక్టర్ తాకీదు ఇచ్చినటువంటిది ఉన్నది. మరి అటువంటిది ఉన్నది. చెరువుల్లో కాలేజీలు చెరువుకు సంబంధించినటువంటి మధ్యలో అది బఫర్ జోన్ కాదు, అది రిజర్వాయర్ FTL కాదు. అటువంటి దగ్గర మిడ్ ఆఫ్ ద చెరువు, మిడిల్ ఆఫ్ ద చెరువులో మరి కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ విషయంలో ఎందుకు నిర్ణయాలు తీసుకోరు? అంటే ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఇది సమంజసం కాదు కదా. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆయన 63 సార్లు ఆయన కోర్టు పిలిచినా కూడా ఆయన అటెండ్ కాలేదు, కోర్టుకి రాలేదు, లేకపోతే సంజాయిషి ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు అనేది ప్రధాన అంశంగా ఆయన్ని తప్పించమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనే కోర్టుకు వెళ్లకుండా అధికారులకి, అంటే ఈ రకమైన ఆదేశాలు కోర్టు ఇచ్చినప్పుడు ఎవరి యొక్క సపోర్ట్ కానీ ఎవరి యొక్క పర్మిషన్ కానీ లేకుండా వారే నిర్ణయం తీసుకుని ఉంటారని మనం భావించవచ్చా? అంటే నిస్సందేహంగా ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హైడ్రా, మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి అనుమతులను ఉల్లంఘిస్తే ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళని టార్గెట్ చేయకుండా ప్రభుత్వము మరి అనుమతుల ఆధారంగా తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తే ప్రభుత్వం పొరపాటుకు కామన్ మ్యాన్ సఫర్ అవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది నిస్సందేహంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వం సూచన మేరకే వ్యవహరించింది, దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ని కేవలం బలిపశువుని చేశారు అనేటటువంటి వ్యాఖ్యలు విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇవి ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటారు? అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వ నిర్వాహకం, ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకే కొనసాగినటువంటి క్రతువు ఇది, ఈ క్రియ. మరి 63 సార్లు కోర్టు ధిక్కరణ తర్వాత కూడా దాని మీద ఎందుకు సమీక్షించలేదు? ఎందుకంటే చల్తా హై చల్నేదో అని అంత నిర్లక్ష్యం కోర్టు ఆదేశాల మీద, కోర్టు ఆదేశాలు కానీ కోర్టు సూచనలు కానీ నిర్లక్ష్యం వహించడం ఈ ప్రభుత్వం యొక్క అంటే వ్యవహార శైలిని చూపిస్తుంది. ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా న్యాయం, ఆ ప్రభుత్వం దగ్గర న్యాయం దొరకకపోతే కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టులను ఆశ్రయించి కోర్టు అన్నిసార్లు, ఒకటి కాదు, రెండు కాదు, 63 సార్లు
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డటువంటి వాటి విషయంలో ఉమ్, ఏ రకమైనటువంటి ప్రతిస్పందన ప్రభుత్వం వైపు నుంచి లేదు అని అంటే ఉమ్. అంటే ప్రభుత్వం యొక్క తీరు ఏ రకంగా ఉంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. యా. ఇది సార్. ఓకే, మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇది అనేక రకాలుగా అభివర్ణిస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి చంపపెట్టని, రేవంత్ రెడ్డి గారికి చంపపెట్టని, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీంట్లో రంగనాథ్ని బలిపశువు చేశారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వచ్చినాయి. అందువల్ల దాని గురించి ఆవిడతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటోంది, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్టా తీసుకుంటోంది తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఇందిరా గారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ హైడ్రా కమిషనర్ వ్యవహారంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇప్పుడే ఇమ్మీడియట్గా రంగనాథ్ని తొలగించాలి ఆ పదవి నుంచి అనేటటువంటి ఆదేశాలు, అట్లాగే ఒక భారీగా ప్రజల్ని కష్టపెడుతున్నటువంటి, తీవ్రంగా వేధిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పంగా దాన్ని అభివర్ణించడం, ఇవన్నీ కనుక చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఈ హైకోర్టు తీర్పులకి బాధ్యత వహిస్తోందా? పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తున్నారా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి, అలాగే లక్ష్మణకి, మీకు, అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ హైడ్రా అనేది ఎందుకు వచ్చింది అనేది మనము ఆలోచించాల్సినటువంటి అవసరం. సో హైడ్రా అనేది వచ్చిన డే 1 నుంచి కూడా రాజకీయ పార్టీల తరపు నుంచి వాళ్ళకి పెదవిరుపుగానే వాళ్ళ వైపు నుంచి వస్తున్నది మనం గమనించాలి. రెండవది ఏంటి అని అంటే, భాగ్యనగరాన్ని అంటే ఒకప్పుడు భాగ్యనగరం అంటే మంచి నీళ్లకు, మంచి వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇవాళ కలుషితమైనటువంటి కబ్జాల వైపుకి వెళ్ళినటువంటి భాగ్యనగరంగా మనకు హైదరాబాద్ గా మారింది. కాబట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్ భావితరాల భవిష్యత్తుకు అందించాలి అని అంటే, దీంట్లో ఉన్నటువంటి మెయిన్ గా ఎక్కడెక్కడైతే ఒకప్పుడు చెరువులతో కలకల్లాడినటువంటి హైదరాబాద్ లో ఇవాళ కబ్జా గురైనటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతమైనటువంటి పార్కులు కబ్జా గురైన ప్రాంతాలు వీటన్నింటినీ ప్రొటెక్ట్ చేయాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అవి భావితరాలకు అందించాలి, ముందున్న భాగ్యనగరం లాగా ముందుకు సమాజం ముందు ఉంచాలన్నది రేవంత్ అన్న గారి యొక్క లక్ష్యంతో ఇవాళ దానిని అందరికీ అందించాలన్న ఒక ఉద్దేశం. అందరికి అధికారం వస్తుందండి. అధికారం వచ్చిన దానిని తన వంతుగా ఈ సమాజానికి నేను తిరిగి ఏం చేశానన్నది ఎవరైనా ఆలోచిస్తారు. దాంట్లో రేవంత్ అన్న తన యొక్క ఆలోచన విధానాన్ని హైదరాబాద్ పట్ల దృష్టి మళ్లించాలని మనం గమనించాలి ఇక్కడ. అయితే ఇక్కడ హైడ్రాకు ఉన్నటువంటి పరిమితిలో హైడ్రా చేసినటువంటి అంశాల పట్ల చాలా దగ్గరలో అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులని ఇలా హైడ్రా కాపాడిందనేది మనం గమనించాలి. అయితే ఇప్పుడు అందరికి ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది కూడా పేదవాళ్ళని ముందు పెట్టి బడాబాబులు వెనక ఉండి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే చాలా దగ్గర కోర్టులకి కేసులు వేశారు. ఆ కోర్టుకి ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ లోనే కోర్టు కూడా వాటిని తీసుకుంటున్నట్టుగా మనం గమనించాలి. అయితే పూర్తిగా కోర్టును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎవరేమైనా కోర్టుకు లోబడే, రాజ్యాంగానికి లోబడే మన వ్యవస్థలన్నీ పని చేస్తాయి, పని చేయాలని కూడా కోరుకుంటాం. సో ఇప్పుడు దాంట్లో భాగంగానే వాళ్ళ రంగనాథ్ గారిని ఒక్కరిని తప్పించినట్లయితే, సో ఇవాళ ఎందుకంటే ఆయన సీరియస్ గా ఏ దానికి కూడా ఎవరికి భయపడకుండా, ఆయనకి ఎన్ని థ్రెటనింగ్స్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ భయపడకుండా సీరియస్ గా ఆయన వర్క్ ఆయన మూవ్ చేస్తున్నారు. సో ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 2148A ప్రకారంగానే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చెప్పినటువంటి లైన్ లోనే తను పని చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో కోర్టు 63 సార్లు నేను పిలిచినా కూడా నా ముందుకు రాలేదు, ధిక్కరణ వైపుకి ఆయనని తీసేయండి అనే విధంగా ఇచ్చారు. అంటే ఇక్కడ హైడ్రాని తప్పు పట్టట్లేదు, హైడ్రాకి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా తనకి ఉన్నటువంటి దాంట్లోనే ఇవాళ మనం దాన్ని ఇచ్చినట్టుగా గమనించాలి. ఒకవేళ అదే కనుక అయితే మీరు గ్రీకు పురాణంలో ఉన్నటువంటి ఆ 9 తరాల సర్పాన్ని చూపించి ఇంత భయంకరమైనటువంటిది వ్యవస్థ అని ఎందుకు ఏ రకమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? నో, ఇప్పుడు నేనేమంటున్నంటే, వ్యవస్థలో ఒకరు బెదిరిస్తున్నారని మనం ఒక అడుగు వెనకకి వేసినట్లయితే అది మరింతగా నష్టాన్ని చేకూరుతుంది. ఇప్పుడు ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా కొంత నష్టం జరుగుతుంది. 100% పాజిటివ్ ఉంటుందని నేను కూడా అనట్లేదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఇరిగేషన్ కింద దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది పేదవాళ్ళు గోడు వెలిపించుకుంటారు. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, మా బతుకు ఆగమవుతున్నది, మా ల్యాండ్ తీసుకుంటున్నారంటే భవిష్యత్తు కోసం వాళ్ళని అక్కడ సాక్రిఫై చేస్తున్నారు. వాళ్ళు దానికి
ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర మనము వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేసినట్టు పరిస్థితి ఉంటది. సో ఇట్లా ఇవాళ హైదరాబాద్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే హైదరాబాద్ లో సరౌండింగ్ లో మన కళ్ళ ముందు కనబడేటువంటి హైడ్రా వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట మా దగ్గర ఉంటది అంబర్పేటలో. మొన్న లాస్ట్ టైం దసరా సందర్భంలో ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తిగా ఒక అన్ని హంగులతో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఇచ్చారు. 5 ఎకరాల ల్యాండ్ అండి బతుకమ్మ కుంట, అది జీరో, మొత్తం కంప్లీట్ గా ఏం లేకుండా కబ్జా గురైనటువంటి దాన్ని 5 ఎకరాల బతుకమ్మ కుంటను కాపాడి వాళ్ళ ఆ ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ముందు పెట్టారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు 29.58 ఎకరాసు. అట్లాగే తుమ్మడి కుంటకు సంబంధించిన దాంట్లో కూడా 29.26 ఎకరాలు. ఓల్డ్ సిటీలో ఒకప్పుడు మంచినీళ్లకు ఉన్నటువంటి తాగునీరు ఉన్నటువంటి నవాబుల సందర్భంలో మంచినీళ్ళు తాగినటువంటి ఏమంటారు బమ్రుక్స్ ఉద్దులో అనేటువంటి ఒక చెరువుని దాదాపుగా 17 ఎకరాల చెరువుని వాళ్ళ కాపాడబడ్డారు. ఇందిర గారు ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా దాని మీద వస్తున్నటువంటి వార్తలు, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, దాని గురించి ఇవన్నీ కూడా చాలా క్లియర్. కానీ ఒక అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రానికి ఒక అత్యున్నత న్యాయస్థానం ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? నేనేమంటున్నా, ఎవరమైనా దానికి లోబడే పని చేయాలి అని చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశము, ఇది ముఖ్యమంత్రి, ఎందుకంటే మనకు పూర్తిగా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా కోర్టు నుంచి మనకి బయటకు రాలి. వచ్చిన తర్వాత న్యాయ నిపుణుల సలహాల మేరకు వాళ్ళు ఇచ్చిన దాని బేస్ లో ఏం చేస్తే కరెక్ట్ ఉంటది అన్నది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అల్టిమేట్ గా హైదరాబాద్ ను కాపాడడము, కబ్జాదారుల యొక్క వెన్నులో వణుకు పుట్టించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి 100% ఆ పని అనేది కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ లోనే చెప్పారు, హైడ్రాకు వచ్చినటువంటి సందర్భంలో ఇష్యూలో కొంత అక్కడ ఇక్కడ కొంత నిరసన గలం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇది మనం ప్రజలలో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండి ఎవరైనా అధికారులు అత్యుత్సాహం చూపించి ఎక్కడైనా జరిగితే సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా రేవంత్ అన్న కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒకరిని హింసించి తను బతకాలనే తత్వం కాదు, నియంతృత్వ ధోరణినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉదాసీనంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిండకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి దాంట్లో అధికారులకి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ఇచ్చున్నారు. సో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం యొక్క పరువు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ డెఫినెట్ గా ఎవరమైనా సరే ఎవరేమి ఇచ్చినా కూడా మనం కోర్టుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొక కోర్టు విషయం కూడా ఈ సందర్భంగా నేను ఉటంకించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎవ్రీ టైం వన్ సైడ్ లోనే మాట్లాడుతున్నాం. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ లో అంత పెద్దగా మూవ్మెంట్ జరిగినప్పుడు లాఠీ చార్జ్ జరిగి ఆడపిల్లల పైన టచ్ చేయని ప్లేస్ లో టచ్ చేసి రకరకాలుగా హింస ఉన్న దాంట్లో సోషల్ మీడియాలో విజువల్స్ వస్తే జనరల్ గా బయట కూడా మనకు ఛానల్స్ వచ్చిన దాంట్లో కోర్టుకి ఆ యొక్క వ్యక్తి సిజేపీ వాళ్ళు కోర్టుకి సమర్పిస్తే జడ్జి గారు నాకు సమయం లేదు, నేను ఇది చూడలేను, ఇది నా టైం వేస్ట్ చేయకండి అన్న లైన్ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కూడా మళ్ళీ నిన్న ఎక్కడో చూస్తున్నాం. కాబట్టి ఏమంటానంటే వ్యవస్థలో ప్రభుత్వాలకైనా కోర్టులకైనా ప్రజాప్రతినిధులకైనా యాక్టివిస్టులకైనా అందరం కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. ఆ పని చేసేటువంటి నేపథ్యంలో మనం ఎలాంటి లైన్ వైపుకు వెళ్తున్నాము, ఏ రకంగా చూస్తున్నాం అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అల్టిమేట్ గా కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మాకుంది, గౌరవిస్తాం. కానీ జరిగేటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ విషయంలో తను జరిగినటువంటి దాంట్లో వస్తున్నటువంటి కథనాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ప్రభుత్వమైన పార్టీ అయినా స్పందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు అక్కడ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ధర్నాకు సంబంధించి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు తప్పుపడుతున్నారా? నేను తప్పు పట్టట్లేదు, వాస్తవం జరిగినటువంటిది వచ్చినటువంటి దాన్ని మాత్రమే ఇప్పుడు వచ్చిన సందర్భాల్లో నేను ఉటంకిస్తున్నా. కోర్టులను ధిక్కరించే అధికారము మనకి ఎవరికి లేదండి, ఎందుకంటే వాటిని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. సేమ్ టైం వచ్చే జడ్జిమెంట్లలో జరిగేటువంటి వాటి పట్ల కూడా అప్పుడప్పుడు సమాజం హితం కోరేటువంటి వాళ్ళము కొన్ని మనం గుర్తు చేస్తాం అంతే తప్ప ఇక్కడ జరిగే వాటిని మనం వాటిని తప్పు పట్టేంత రైట్ మనకి అంటే జనరల్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధ అయినప్పుడు కొన్ని విషయాలను మనం మాట్లాడుతూ ఉంటాం. వీడియో చూడడానికి నాకు టైం లేదు, నాకు చూపించగల మా టైం వేస్ట్ చేయొద్దని కోర్టు అన్నది అని మీరు చెప్తున్నారు. అంటే ఆ వీడియోలు చూడడానికి కూడా టైం లేనంత పరిస్థితిలో కోర్టులు ఉన్నాయా, ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారా?
నేనేమంటున్నా దీన్ని మీరు కాంట్రవర్సీకి వెళ్లాల్సిన అవసరం లేదండి. అంటే ఎవరమైనా ఇప్పుడు బయట అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వాల నుంచి నష్టం జరుగుతున్నప్పుడు ప్రజలకు దిక్కున్నది ఉన్నవాడికైనా లేని వాడికైనా న్యాయం జరిగేటువంటి ప్లేస్ కోర్టు. సో ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రకమైనటువంటి వచ్చినటువంటి వాక్యాల నేపథ్యంలో మాత్రమే నేను ఇప్పుడు అది గుర్తు చేశాను మీకు. నేను చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ప్రాణాలు పోయి ఆ రోజు జరిగిన లాఠీ చార్జ్ నేపథ్యంలో కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా కోర్టు ఒకానొక సందర్భంలో అసలు తారస్థాయికి తీసుకెళ్ళింది. తర్వాత సడన్ గా మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చేసింది. సో అప్పుడు కూడా మేము ఇలాంటి విషయాలు మాట్లాడినాం. ఎందుకంటే సమాజంలో అందరము కూడా మనము సమాజ హితం కోసం పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి వాటిలో కూడా మనం అప్పుడప్పుడు సరి చేసుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటదని గుర్తు చేస్తున్నాను. మోరవర్ ఎవరేమైనప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఎవరైనా అది మాట్లాడాలి. కానీ మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు దానికి ప్రతి విషయానికి కోర్టు ప్రతిదానికి కోర్టు పనిని జరగకుండా చేయడం అనేది సరైనది కాదని గుర్తు చేస్తున్నాను. సోదరి కాంగ్రెస్ ప్రతినిధి సోదరి చెప్పినటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు అట్టడుగు నుంచి వచ్చిండ్రు, కింది నుంచి వచ్చిండ్రు, నిజమేనండి. ఆయనే చెప్తారు, పాటలు రాయించుకుంటారు, తొక్కుకుంటూ వచ్చిన ఆయన పాటలు రాయించుకుంటారు. అట్లానే ప్రజలని, ప్రజల హక్కులని తొక్కాలని చూస్తే ప్రజలు ఊరుకోరండి, కోర్టులకు వెళ్తారు. చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది. 63 సార్లు పిలిస్తే వినబడని ఏంటండి, ఆ వినబడని స్థితి ఏంటి, అంత నిర్లక్ష్యం ఏంటి, అంత లెక్కలేనితనము ఏంటండి, జవాబుదారితనం ఉండాలి కదా ప్రజల పక్షాన. నాలాల ఏదైతే చెరువులన్నీ కబ్జాకు గురైనాయి. ఓకే, ఇందాక లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పిండ్రు, చెరువులు కబ్జాకు ఎవరు కబ్జా పెట్టిండ్రు, ఎవరు ప్లాట్లుగా విక్రయించిండ్రు, ఏ ప్రభుత్వ అధికారులు మరి ఆ ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిండ్రు, అన్ని రకాల అనుమతులు, వాళ్ళ మీద కనీస చర్యలు ఎందుకు ఉండవు? బాధితులు డబ్బులు పెట్టి కొని కలల స్వప్నము లేదంటే ఉండడానికి ఇంత గూడు కట్టుకున్నటువంటి పేదల లేదా మధ్య తరగతి వాళ్ళ మీదనైనా ప్రతాపం. చెరువులు నిర్మించి ఆ చెరువుల్లోకి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి ఆ పరివాహక గతంలో చెరువులు ఎందుకండి, చెరువులు ఎందుకు తవ్విండ్రు? పంట పొలాల కోసం, చుట్టూ పొలాల పంటలు పండించుకోవడానికి. ఆ నీటి ద్వారా, వర్షం ద్వారా వచ్చే స్వచ్ఛమైన నీరు వాగులతో, కాలువలు వాగులుగా, వాగులు చెరువులోకి వచ్చి చెరువుల నుండి పంటలకు, రైతులకు ఉపయోగపడేవి. ఇప్పుడు చుట్టూ అన్ని పంటలు పండే భూములే లేవు. ఇంకోటి, స్వచ్ఛమైన జలాలు ఆ చెరువుల్లోకి వచ్చేటువంటి పరిస్థితే లేదు. మీరు చెరువులు నిర్మించి మురికి కుప్పాలను నగరాల మధ్య నిర్మించి ఏదైతే మురుగు కాలువలన్నీ నాలాల మురుగంతా ఆ చెరువుల్లోకి వస్తుంది నిర్మించి ఎవరి ప్రాణాలతో చెలగాటమాడుతారు? కాలుష్యపు కోరలు మరి అవి భూగర్భ జలాలుగా మారుతాయి. సరే, పంట పొలాలకు మళ్లించేది లేదు, పంట పొలాలు లేవు, అవి భూగర్భంలోకి వెళ్తే విషపూరితమైనటువంటి ఆ జలాలు మళ్ళీ ఎవరు ఉపయోగించాలి? ఏంటి చేస్తున్నారు అసలు? మారినటువంటి పరిస్థితులు, కాలము ఇవన్నీ గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. 1,50,000 కోట్ల ప్రభుత్వ భూముల్ని కాపాడిండ్రు అంటారు. ఆ ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిండ్రు? నేరస్తులు ఎవరు? వాళ్ళ మీద అనుమాత్రం చర్యలు ఎందుకు తీసుకోరు? రెండవది, భూమి విలువనే 1,50,000 కోట్లు అయితే అందులో నిర్మాణాల విలువ, ప్రజల చెమట, ప్రజల రక్తం, ఆ నిర్మాణాల విలువ ఎంత? ఆ విలువకు మీరేమన్నా ఖరీదు కట్టించిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూపించి అందులో వాళ్ళను ఎత్తేసి వస్తారు, మినిమం వాళ్ళకు సమయం ఇవ్వరు. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఒకటండి, ప్రభుత్వం ఏమన్నా చేయని, ప్రభుత్వం లెక్కలేనితనము, జవాబుదారితనం లేనితనము. ఎందుకంటే అనుభవ రాహిత్యంతో కూడినటువంటి నిరంకుశ పోకడలు కలిగినటువంటి, నియంతృత్వ పోకడలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసింది పార్టీ. కానీ ఇక్కడ ప్రజల ఒక అధికారిగా ఒక ఉన్నతాధికారిగా రంగనాథ్ గారికి బాధ్యత లేదా అండి? 63 సార్లు కోర్టు ధిక్కారణకు పాల్పడొచ్చా? నిజంగానే ఆయన వైపు న్యాయం ఉంటే, ప్రభుత్వ వాదన నిజమైతే కోర్టుకే వెళ్ళి ఇది పలానా భూమి, ఇదిగో పలానా కబ్జాకు గురైంది, ఇట్లయింది, నేను నా కూల్చివేతలో తప్పు లేదు, నేను సరే ఏదైతే చేస్తున్నానో అది చేయదగ్గ పని అని ఎందుకు కోర్టుకు చెప్పుకోకూడదు? ఎందుకు అంత నిర్లక్ష్యము? ఎందుకు నేరపూరిత? ఇది రెండు, రేవంత్ రెడ్డి గారిది కానీ రంగనాథ్ గారిదైనా
నేరపూరిత నిర్లక్ష్యం అండి, సాధారణ నిర్లక్ష్యం కాదు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి వైఖరిని ప్రదర్శిస్తే కనీసం కోర్టుల కన్నా చెప్పుకుందామంటే కోర్టులు కూడా మందలించినా వినరు, హెచ్చరించినా వినరు, పిలిచినా వినరు. దేశ చరిత్రలో ఎక్కడైనా సాధ్యమైందా అండి? ఆమె దీనికి కాంగ్రెస్ సోదరిమణి ఢిల్లీ తీసుకొస్తారు అంటే అట్లాంటి కోర్టులు కూడా ఉంటాయి, అట్లాంటి న్యాయవాదులు కూడా ఉంటారు. ఇట్లా ఎస్ ఒక్క న్యాయవాది మాటకే కదా యువ చైతన్యం మనం చూసినాము. సిజేపీ పార్టీ బుట్క రావడం కానీ, పోరాటాలు బుట్క రావడం కానీ, రాష్ట్రంలో ఆ పరిస్థితులు రావాలనుకుంటున్నారా? మరి కోర్టు ధిక్కరణకు పాల్పడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ అధికారి అని చెప్పేసి ప్రజలు ఇక్కడ అట్లాంటి తిరుగుబాటు రావాలని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ తిరుగుబాటు రాలేదు ఎందుకని మీరు అనుకుంటున్నారా? ఇది సమంజసం కాదు. పాలక పక్షంగా ఏదైతే చెప్తున్నారో ఆ చెరువులు ప్రయోజనం ఏంటి? మీరు బతుకమ్మ కుంటకు సంబంధించి, నల్లకుంటకు సంబంధించి మళ్ళీ కోర్టు ఏం చెప్పిందో తెలియదా? దాన్ని ఉంచమని చెప్పినటువంటి విషయం సుమిత్ర గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కావు. సంవత్సరాల తరబడి ముందు నుంచి వస్తున్నటువంటి పరిపాలకుల యొక్క సారథ్యంలో జరిగినటువంటి అనేక అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఈరోజు చిన్న వర్షం కురిసినా కూడా పూర్తి మునిగిపోయి వాహనాలన్నీ స్తంభించిపోయి మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అంటే కారణం సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత దాని మీద చాలా ఉంది. లక్ష్మీనారాయణ గారు, గతం నుంచి వస్తున్నటువంటి ఆక్రమణలు కానీ ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, గతం నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాకానికి ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజలు కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కానీ దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారని మీరు భావిస్తారా? ఇప్పుడు సోదరి ఇందిరా శోభన్ గారు అంటే కోర్టులకు లోబడి కోర్టు ధిక్కరణ అనేటువంటిది కాంగ్రెస్ కు ఇవాళది కాదు. కోర్టు అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరిస్తూ దేశ ప్రజల మీద ఎమర్జెన్సీనే రుద్దినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టును బాగా వినియోగించినటువంటి వ్యక్తి. దాని ప్రకారం గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ఎవరెవరు ఆ ప్రభుత్వం ఎవరెవరికి కట్టబెట్టింది ఆ వివరాలు వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే అధికారం ఉన్నది. ఆ అధికారం ప్రకారం, అధికారం ఆధారంగా ఆ కట్టబెట్టినటువంటి 1000 ఎకరాల భూమిని, అది ప్రభుత్వ భూములు కావచ్చు, దేవుడు మాన్యాలు కావచ్చు, విభిన్న డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కావచ్చు, వాటన్నిటినీ వెలికి తీయండి. మరొకటి, అసలు ఎవరు దీనికి బాధ్యులు? అంటే హుడా అనుమతులు ఎట్లా వచ్చినాయి? హుడా అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు, మరి వాళ్ళు ఈ పేదలు అమాయకులైనటువంటి ప్రజలు ఆ అనుమతులను చూసి ఆ ప్లాట్లు కొనుక్కొని ఆ ఇండ్లు తమ జీవితకాలం శ్రమించి సంపాదించినటువంటి దాన్ని తమకు ఒక గూడు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నంలో మోసపోతే ఆ మోసానికి బాధ్యులైనటువంటి వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరు? స్ట్రైట్ అవే దానికి వాళ్ళ నుంచి అది రికవరీ ఎందుకు చేస్తలేరు? వాళ్ళు దాన్ని అమ్మి చేసుకున్నటువంటి సొమ్మును బయటకే ఎందుకు తీస్తలేరు? సామాన్యుడిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఖచ్చితంగా బాధ్యులైనటువంటి వాళ్ళను, దీనికి పాల్పడినటువంటి వాళ్ళను బయటకు తీయండి. వివరాలు, దీనికి సహకరించిన అధికారులను బయటకు తీయండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకోండి, పంపండి. లక్ష్మణ్ గారు, దీని మీద ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ తీర్పుకి సంబంధించి మళ్ళీ డివిజన్ బెంచ్ వెళ్ళేటటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో సంప్రదించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్పీల్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా డివిజన్ బెంచ్కి వెళితే ఈ ఇష్యూలో ఏదైనా తీర్పు కానీ లేకపోతే దీని యొక్క వ్యవహారం కూడా కొంతవరకు మారేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరోవైపు రంగనాథ్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో
అనేక చెరువుల్ని నేను కబ్జా నుంచి విడిపించాను, మిగిలినటువంటి దాదాపు 20 చెరువుల యొక్క వ్యవహారంలో చర్యలు తీసుకుంటున్నా, అవన్నీ కూడా జరుగుతున్నాయి, చట్టానికి లోబడే నేను పనిచేశాను అని సెక్షన్లతో సహా ఆయన చెప్తూ ఉన్నారు. డివిజన్ బెంచ్కి వెళ్తే వీళ్ళు ఒకవేళ ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? మేము కబ్జాదారుల నుంచి చెరువులను విడిపించడాన్ని మేము విభేదిస్తలేము. కబ్జా చేసి వాటిని లేఅవుట్లు చేసి వాటిని అమ్మిన అసలు కబ్జాదారుని వదిలిపెట్టి అమాయకంగా వాటిని కొనుక్కొని తమ కష్టార్జితాన్ని అక్కడ గూడు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు టార్గెట్ కావడం సబబు కాదు అని చెప్తాను. ఎవడైతే కబ్జా చేసిండో, ఎవడైతే దాన్ని ప్లాట్లు చేసిండో వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు? వాళ్ళని ఎందుకు శిక్షించరు? వాళ్ళని ఎందుకు బయటకు దిగారు? ఎవరైతే వాళ్ళకు ఆ ప్లాట్లు వేసే విషయంలో మరి సహకరించిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయరు అని అంటున్నారు. ఇందిర గారు చాలా చాలా సూటిగా అడుగుతున్నారు ఆయన. ఓకే, కబ్జాలు చేసిన వాళ్ళని, ఆ చెరువుల్ని కాపాడారు, విడిపించారు, ఇవన్నీ ఓకే. కానీ ఎవరైతే వాళ్ళకి అమ్మారో, వాళ్ళని ప్లాట్ చేసి ఎవరైతే అమ్మారో, ఆ బడాబాబుల మీద చర్యలు లేకుండా అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి లోన్లు తీసుకుని లేకపోతే ఇంకేదో కష్టాలు పడి అక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళని కూల్చివేసినంత మాత్రాన మీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అసలు వాళ్ళ మీద చర్యలు ఏవి అని లక్ష్మణ్ గారు సూటిగా అడుగుతున్నారు. ఏమిటి మీ సమాధానం? డెఫినెట్ గా అండి, ఇప్పుడు సొసైటీలో బాధ్యులను అధికారుల ద్వారా కొన్ని జరిగినటువంటి వాటి నేపథ్యంలో కూడా డెఫినెట్ గా వాటిపైన చర్యలు ఉంటాయి. లేవని వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి పని లేదని గుర్తు చేస్తూ ఒక విషయం ఇందాక సోదరి మాట్లాడుతూ చాలా చాలా చెప్పారు. బీఆర్ఎస్ హయాం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంలో మల్లన్న సాగర్ బాధితులు ఈ రోజు కూడా గోడు అంటున్నారు. అది ఒక నిమిషం అండి, మాట్లాడింది విన్నాను. మీరు ఎందుకు తప్పులు చెప్పొద్దా? అదే మన యాదికి వస్తున్నది, మన గుర్తు రావు, మనం అంతా ఎరిపోయి కింద నలుపు తెలియదు మనకి. నేనేమంటున్నంటే ఇవాళ ఎమ్మెల్సీగా మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరు వెంకటరామరెడ్డి అనేటువంటి కలెక్టర్ గా ఆయన చేసిన అరాచకాలకి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు పలు సందర్భంలో ఇచ్చినప్పుడు ఆయన లైట్ తీసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తున్నారండి. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా చెప్పండి? మేమంతా సాక్షి. చూడండి ఒక్కొక్క దగ్గర ఎంత పెద్ద ఏమంటారు ఆకాశాన్ని అంటే హరిణాలు వెలిసినాయి అని అంటే ఎవరి ల్యాండ్లను ఇచ్చినారు, దేనికోసం ఇచ్చినారు? ప్రభుత్వ భూములు ఎన్ని చేస్తున్నారు మీరు? ఈ మధ్య కాలంలో ఈ హైడ్రా చేసిన దానికి బోలెడన్ని ఇష్యూస్ మీ బయట పెట్టినారు. ఇవాళ వాటి నుంచి వాటి వెనక ఉన్నది ఎవరు అన్నది మీరు 100% మీలాంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాటలను చెప్పినాను, నా వాయిస్ అంతా వాళ్ళు ఓవర్ ల్యాప్ చేస్తే ఎట్లా? మీరు తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి అండి. ఏం తప్పు ఏ ప్రాజెక్టుల నిర్మాణంలో భూమి సేకరణ లేకుండా ఆకాశంలో కడతారని ప్రాజెక్టుల నిర్మాణం ఆకాశంలో చేస్తారా? నాగార్జున మీరు కట్టేటువంటి పోచంపాడు ఎక్కడ కట్టిందండి? భూమి మీద కాదా? రైతుల వ్యవసాయ భూములు తీసుకునే కాదా? మళ్ళీ మాట్లాడతారు మీరు కట్టిరని చెప్తారు, మీరు కట్టిండ్రు, పార్టీ కట్టిండ్రు, అంటే మీరు ఇప్పుడు అప్పుడు మీరు ఆ పార్టీలో లేకపోవచ్చు. పుణ్యానికి ఇల్లు కొనిస్తా ఉన్నారు, ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ హైడ్రాకి మన సంబంధం తెలియజేస్తున్నా. ఇవాళ కోర్టు ధిక్కరణ వచ్చిన దానికి ఎందుకు రాలేదు, మీరు ఇన్ని సార్లు ఇస్తే నోటీస్ అనే దానికి ఇచ్చారు. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి
హైడ్రా అధికారిగా హైడ్రా తరపున తను స్పందిస్తారు. అది ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిన వెయిట్ చేసిన అవసరం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వేగ్ గా జడ్జిమెంట్ ఏది కాపీ మన చేతికి రాకుండా మనం వేగ్ మాట్లాడలేదు. కోర్టులను గౌరవించాల్సిన బాధ్యత మన పైన. కానీ గత 10 సంవత్సరాలు మేము ఏం చేయాలని చెప్పడానికి సరిగా. రెండో విషయం, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళకు మాట్లాడడానికి ఇవాళ గుజరాత్ అల్లర్లో జరిగినటువంటి అంశంల పట్ల సంజయ్ భట్ అనేటువంటి అధికారి జెన్యూన్ రిపోర్టు చేసినటువంటి తప్పులను ఒక రిపోర్ట్ చేసిస్తే అతనిని ఎంత ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి నేను చెప్పినటువంటి పేర్లు. కాబట్టి వీళ్ళు సర్చీల్లో మేము సత్యచంద్ర పుత్రులు లెక్క మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రంలో మీరు ఏం చేశారండి? ఇవాళ త్రిపురలో ఏం చేశారండి? మణిపూర్ లో ఏం చేస్తున్నారండి? ఊచకొత్తగా వస్తున్నారు. కనబడతలేదా ఇవన్నీ విషయాలు? ఇవాళ ఏదో మేము చాలా బ్రహ్మాండంగా ఈ దేశాన్ని పాలిస్తున్నామని 10 సంవత్సరాలు చేసినామని చెప్పేసి స్టేట్మెంట్ చేస్తున్నారు. నేనేమంటా, డెవలప్మెంట్ జరిగిన సందర్భాలలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత, ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా ఉన్నది. దాంట్లో ప్రభుత్వంలో తరఫున అధికారులు తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం తరఫున మీరు వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేయండి, అడగండి, కొట్లాడండి. ఎందుకు చేస్తలేరని అవి లేదు. అవన్నీ వదిలేసి కేవలం మనం రాజకీయాలే చేయాలి. ఇవాళ హైడ్రా పేరుతోటి హైదరాబాద్ లో చాలా మంది, మీరు చిన్న కరెక్షన్ ఇక్కడ, మీరు ఎవరైనా ఇల్లు కొనాలన్నా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా హైడ్రాని సంప్రదిస్తున్నారు. ఇవాళ ఎందుకు? ఈ భూమి నిజంగానే ప్రభుత్వంలో ఉందా, లేదంటే వివిధ చేతుల కబ్జాల గురిందా, మేము ఇది కొనుక్కోవచ్చా, ఈడ మేము ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మరి ఇది ప్రజల సేఫ్టీ పర్పస్ లో అది మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్టు సార్ చెప్పండి మీరు. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒకటి కొద్ది మంది వ్యక్తుల ద్వారా జరిగేటువంటి దానిని ఇది పూర్తిగా ఇదే అని మనము ప్రజలని దృష్టి మళ్లించే విధంగా చేయడం అనేది సరైనది కాదంటున్నారు. 1కి 4 సార్లు మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినటువంటి సందర్భాల్లో కూడా అధికారులకైనా జరిగేటువంటి కింద వ్యవస్థలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కైనా కూడా ఒకటే మెసేజ్, ప్రజల తరఫున నిలబడండి. ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటిని కరెక్షన్ చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని. దీనికి కనీసం వింటేనా 10 సంవత్సరాలు చెప్పండి. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో మరి పర్మిషన్ల కోసం పర్మిషన్లు ఇస్తే మున్సిపాలిటీ పర్మిషన్ కు వ్యాలిడిటీ లేదు, హైడ్రాను సంప్రదిస్తేనే క్లియర్ అనేటువంటి అభిప్రాయానికి మున్సిపాలిటీని దిగజార్చిందని చెప్తా ఉన్నా. మీరు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ తీసుకోవద్దు. హైడ్రాకి వెళ్ళడం వల్ల ఒక డేటా హైదరాబాద్ సంబంధించిన భూముల సర్వేలతో పాటుగా ప్రభుత్వ దగ్గర ఒక సేఫ్టీ మెసేజ్ ఉన్నది. పర్మిషన్ ఇచ్చే అథారిటీ ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ ఎక్కడున్నది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది ఎక్కడున్నది? యూనివర్సిటీ ఎక్కడున్నది? పేదలు టార్గెట్ అవుతారు. వీళ్ళు ఆ కాలేజ్ టార్గెట్ కాదు, ఆ గెస్ట్ హౌస్ టార్గెట్ కాదు. అంటే మీ ఇది డిస్క్రిమినేషన్ ఏంది? ఇంకో విషయం, మీరు గుజరాత్ గురించి మాట్లాడారు. గుజరాత్ లో ఏం జరిగిందండి? కంట్రోల్ చేశారు. నేను ఇంకో విషయం చెప్తాను మీ తర్వాత. అసలు 26/11 సంబంధించి ఆ జరిగినటువంటి సంఘటన కనుక ఇవాళ వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఒక పథకం ప్రకారం హిందువులు కాషాయ టెర్రరిజం అనేటువంటిది చూపించడం కోసం జరిగినటువంటి కుట్ర అనేటువంటిది. నేను అడుగుతా ఉన్నాను, మాలేగావ్ కానీ మిగతా సంఘటనలు కానీ అసలు టెర్రరిస్టులను దొరికితే వాళ్ళను ఉపేక్షించి అమాయకులైనటువంటి హిందువులను జైల్లో పెట్టి కాషాయ టెర్రరిజం అని అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం టెర్రరిజం కు హిందువులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారనేటువంటి ఒక పథకం రచించినటువంటి మీరు చాలా గొప్ప వాళ్ళండి. మరి ఇప్పుడు
ఏదైతే లక్ష్మణ, మొన్న కంట్రోల్ జరిగిన చేసే issue ప్రయత్నం దాంట్లో ఆగండి, గుజరాత్ ఇప్పుడు మీరు వెనక్కి తీసుకొని ప్రయత్నంలో ఇవాళ ఆ విషయంలో మీరు తగ్గిన దాంట్లో అంటే మీరు మొన్న సేమ్ అదే లైన్, మీరు అందరు పార్టీ అంతా ఒకటే లైన్, మాట్లాడినంతా దేశద్రోహులు, మాట్లాడినంతా ఉగ్రవాదులు, ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఇది సరైన పద్ధతి కాదనా? ఇది సరైన పద్ధతి కాదు. మీరు మాట్లాడుతుంది నీట్ పేపర్ ఎందుకు జరిగిందో దానికి సమాధానం చెప్పుకోలేకుండా ఇవాళ పిల్లలకు ప్రశ్నించిన పిల్లలని ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, చైనీలు ఉన్నారు, వీళ్ళ వాళ్ళ మద్దతుదారులు ఉన్నారు. ఈ రకమైన స్టేట్మెంట్ డబ్బాలలో కాల్ చేస్తే అది మీకు పట్టదండి. ఆ శవాలు ఊర్లలోకి పోతే వీళ్ళు చేసిన పాపం ఏంటి అని ప్రజల ఆక్రోశంతో మాట్లాడతారా? వాస్తవాలు ఇష్యూ టు ఇష్యూ మాట్లాడరా? మీరు మాట్లాడారు, భవిష్యత్తుకు సంబంధించి పేపర్ లీకేజ్ అయితే బాధ్యత వహించాల్సింది మీకు లేదా? మీరు మాట్లాడారు కాబట్టి సమాధానం సమయం అయిపోయింది. ఓన్లీ 1 minute. లక్ష్మీనారాయణ గారు ఓన్లీ 1 minute మాత్రమే ఉంది. శివప్రసాద్ గారు, ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద అసలు ఆక్రమణకు గురైనటువంటి చెరువులేవి, ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాటిని రియల్ ఎస్టేట్ గా మార్చిన వాళ్ళు ఎవరు, మరి ఇప్పుడు బడాబాబులు ఆక్రమించుకున్న చెరువులేవి, వాళ్ళు ఆక్రమించుకున్న భూముల వాల్యూమ్ ఎంత, భూముల యొక్క నంబర్ ఎంత, ఎన్ని ఎకరాల భూములు హెక్టార్లు ఆక్రమించుకున్నారు, వీటన్నిటి వివరాలు ఓపెన్ చేసి చూడండి. ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే వీళ్ళు అస్మదీయులకు కట్టబెట్టినటువంటి వీళ్ళకు ముందున్నటువంటి ప్రభుత్వం భూములను అస్మదీయులకు కట్టబెట్టినటువంటి భూములు ఎన్ని వేల దేశంలో మీరు ఎంత ఖచ్చితంగా మరి అసలు కల్ప్రిట్స్ ను టార్గెట్ చేయాలని చెప్పి. ఓకేనండి. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమిత్ర గారు, సమయం అయిపోయింది. సుమిత్ర గారు, ఇంకోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇందిర గారు. నమస్తే. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.